సార్ 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 అలాగే సార్ 10 నిమిషాల్లో ఆఫీస్ దగ్గర ఉంటామండి. అలాగే సార్ వచ్చేస్తున్నాను సార్ నైట్ హాల్ట్ అండి. సరే సార్ దుప్పటి పట్టుకుంటాను సార్. ఓకే సార్ ఉంటాను సార్. వచ్చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జ్యోతి ఏమన్నా చెమట్లు పట్టేసి మరి పిలుస్తున్నారు గాబరా పడిపోయి. అమ్మా లైన్ బ్రేక్ డౌన్ అయిందట, అర్జెంట్గా వెళ్ళాలి. అయ్యో ఇవాళ ఆదివారం. మాకు ఆదివారాలు సోమవారాలు ఏంటి 24/7. ఏ కరెంట్ ఉద్యోగాలండి, అర్ధరాత్రి కూడా వెళ్తున్నారు. అమ్మా ఏ కరెంట్ ఉద్యోగాలని ఏం తేలిగ్గా తీసావే. ఒక్క నిమిషం కరెంట్ పోతే మొగుడిని కరెంట్ ఆఫీసులో చేస్తున్నానని కూడా చూడకుండా కరెంట్ తీసేశారు, వచ్చేసారు, వీళ్ళు ఏడు చేస్తున్నారు, వీళ్ళు కూర్చున్నారా అని అడుగుతావు. అందరం కష్టపడబట్టే కదా అంతా బాగున్నారు. ఏ ఉద్యోగంలో ఉండవలసింది ఆ ఉద్యోగంలో ఉంటుంది. ఎప్పుడు ఇంటి దగ్గర లేకుండా ఎప్పుడు బ్రేక్ డౌన్. రైల్వే వాళ్ళు పరిగెడతారు, డాక్టర్లు పరిగెడతారు, మేము పరిగెడతాం. మేమే అంతే. మా ఆఫీసులో ఏడీలు, ఏఈలు, బిఈలు అందరూ ఇప్పుడు పాప కొండలు ఎక్కా ఇన్ని చేస్తారే. నేనేమాత్రం చెప్పు అక్కడ వెళ్ళు ఆ బట్టలు తెచ్చి అమ్మ దా అంతే. పట్టించుకున్నట్టేనా కట్టేయమంటారా? క్యారేజ్ 10 నిమిషాల్లో కట్టేస్తావా? క్యారేజ్ ఏం అవసరం లేదమ్మా, ఏం అవసరం లేదు. మా ఏడీ గారు ఏఈ గారు ఉంటుండగా భోజనాల దగ్గర ఎప్పుడు తేడా చేయరు. నచ్చింది నచ్చినట్టు తినమంటారు మమ్మల్ని. ఇంకా మేమే మొహమాట పడతాం, అమ్మ అది తినేస్తారుగా అని ఇది తినేస్తారుగా అని చెప్పేసి. అటువంటిది ఏం ఉండదు. నువ్వేమి క్యారేజీల కోసం వాటి కోసం ఇది అవసరం లేదు. మా ఆఫీసర్లు అందరూ కూడా తిండి దగ్గర ఎప్పుడు కూడా ఇచ్చేది. తిండి అలాగే పెడతారు, పని కూడా కొంచెం శుభ్రంగా చేయమంటారు ఎప్పుడు కూడా. సరేనా? సరే ఓకే. జ్యోతి వెళ్ళొస్తాను. ఓకే బాయ్. నైట్ హాల్ట్ రేపు మార్నింగ్ వచ్చేస్తాను.